హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏ విధంగా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను. ముందుగా నేను 100 గ్రాముల అల్లం తీసుకున్నాను. దాన్ని నీట్గా క్లీన్ చేసి దాని మీద పొట్టంతా తీసివేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో నానబెట్టి పొట్టు తీసుకోండి. ఈ అల్లానికి అస్సలు తడి అనేది లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకోండి. అల్లం బాగా ఆరిన తర్వాత సన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఇక్కడ వెల్లిగడ్డలు తీసుకోండి. నేను 120 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అల్లం మీద వెల్లుల్లి క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటే అల్లం వెల్లిగడ్డ టేస్ట్ బాగుంటుంది. వాటిని నీట్గా ఒలుచుకోండి. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేయటం వల్ల వెల్లిగడ్డ మీద ఉన్న పొట్టు అనేది త్వరగా వచ్చేస్తుంది. ఆయిల్ వేసి ఒకసారి కలుపుకోండి. దీన్ని ఒక గాజు సీసాలోకి తీసుకుందాం. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తయారు చేసి చూపిస్తున్నాను. మీకు ఎక్కువ కావాలంటే దాన్ని నేను చెప్పి ఈ కొలతలకి మెజర్ చేసుకోండి. ఒలుచుకున్న వెల్లిగడ్డలన్నీ గాజు సీసాలోకి వేసుకుని ఒక 2 నిమిషాలు షేక్ చేయండి. షేక్ చేయటం వల్ల గాజు సీసా అయితేనే పొట్టు అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. మనం ప్రతి కూరలోనూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతూ ఉంటాం కదా. ఒక్కసారి ఈ విధంగా చేసుకుని పెట్టుకుంటే మీకు 2-3 నెలల వరకు ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఉదయాన్నే హడావుడి లేకుండా ఉంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకుని నీట్గా తుడిచి కట్ చేసుకున్న అల్లాన్ని మిక్సీ జార్లో వేసుకోండి. వెల్లుల్లిపాయలను కూడా సేమ్ ఒక 20 గ్రామ్స్ ఎక్స్ట్రా వేసుకోండి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ బాగుంటుంది. దీన్ని కోర్సుగా బ్లెండ్ చేసుకుందాం ఒకసారి. దీనిలో కోర్స్గా బ్లెండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లిలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే సాల్ట్ ఆయిల్లో ఉన్న తేమ సరిపోతుంది. సాల్ట్ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవటం ద్వారా ఎక్కువ రోజులు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉంటుంది. సో ఆ వాటర్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద అవడానికి సరిపోతుంది. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. మీకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మెత్తగా నలగట్లేదు అనుకుంటే చిన్న జార్లో అయినా వేసుకుని 2-3 టైమ్స్ వేసుకోండి. చిన్న జార్లో అయితే బాగా కోర్సుగా మెత్తగా బ్లెండ్ అవుతుంది. మీరు వాటర్ యాడ్ చేయడం ద్వారా అల్లం వెల్లిగడ్డ టేస్ట్ మారుతుంది. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు. ఈ విధంగా తయారు చేసుకుని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోండి. ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టడం ద్వారా పేస్ట్ అనేది అరోమా అనేది పోకుండా ఉంటుంది. ఇలా మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదైనా బయట అయినా పెట్టుకోవచ్చు. మీకు బయట పెట్టినా మాత్రం ఎలాంటి అరోమా మాత్రం మారదు. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు నిమ్మకాయని ఎక్కువ రోజులు నిల్వ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మనం ఈ సమ్మర్లో లెమన్స్ తీసుకోవాలన్నా చాలా కాస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఇవి తీసుకురాగానే ఎండకి ఉరికినే రసం అనేది లేకుండా ఎండిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు నిమ్మకాయలో రసం తగ్గిపోకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఒక న్యూస్ పేపర్ తీసుకోండి. న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకుని లెమన్ చుట్టూ ఇలా కవర్ చేయండి. అన్ని లెమన్స్ను అలాగే కవర్ చేసి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని మూత టైట్గా పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు లెమన్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. వింటర్ సీజన్లో లెమన్స్ ఎక్కువగా వస్తాయి, కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి స్టోర్ చేసుకుంటే మనకి సమ్మర్లో చాలా యూజ్ అవుతాయి. ఇలా స్టోర్ చేసుకుంటే లెమన్ ఎన్ని రోజులైనా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. వీకెండ్ కూరగాయల మార్కెట్కి వెళ్ళాం, ఒకసారి ఆ వీడియో చూసేయండి.